ఫ్రెండ్స్, సీనియర్ హీరో అర్జున్ తన కుమార్తె ఐశ్వర్యని హీరోయిన్‌గా నిలబెట్టాలని ఓ సినిమాకి శ్రీకారం చుట్టారు. టైటిల్ 'సీతాపయనం'. ఈ సినిమాని గ్రాండ్‌గా ఓపెనింగ్ చేశారు. పవన్ కళ్యాణ్ ఈ వేడుకకు చీఫ్ గెస్ట్‌గా వచ్చారు. ఈ సినిమా కోసం విశ్వక్సేన్ని హీరోగా తీసుకున్నారు. చాలా పాజిటివ్ బజ్‌తో సినిమా మొదలైంది. కానీ షూటింగ్ మధ్యలోనే విశ్వక్సేన్ ఈ సినిమా నుంచి బయటకొచ్చేశాడు. అప్పట్లో దీనిపై ఓ వివాదమే చెలరేగింది. అర్జున్ ప్రెస్ మీట్ పెట్టి మరీ విశ్వక్సేన్ని అన్‌ప్రొఫెషనల్ యాక్టర్ అని విమర్శించాడు. విశ్వక్సేన్ కూడా తన వైపు నుండి ఎలాంటి తప్పు లేదని క్లారిటీ ఇచ్చుకున్నాడు. సినిమా అనేది కలెక్టివ్ ఎఫర్ట్ అని, అంతా ఏకపక్షంగా జరిగేసరికి తనకి నచ్చక సినిమా నుంచి బయటికి రావాల్సి వచ్చిందని, నిజంగా అదొక బ్యాడ్ డే అని, అయితే బ్యాడ్ ఫిల్మ్ కంటే బ్యాడ్ డే బెటర్ అని చెప్పుకున్నాడు. తాజాగా ఈ సినిమా టీజర్ బయటకొచ్చింది. టీజర్ చూసిన తర్వాత హీరోయిన్ పాత్ర కోసమే ఈ కథ రాసినట్లుగా అనిపించింది. టీజర్ లాంచ్ ఈవెంట్లో కూడా అర్జున్ తన కూతురు కోసమే ఈ సినిమా చేశానని చెప్పాడు. అయితే ఇలాంటి కథని ముందుగా విశ్వక్ అంగీకరించడం అనేది సర్ప్రైజ్. నిజానికి 2022లో విశ్వక్కి చెప్పిన కథ ఇది. తరువాత విశ్వక్ ఇమేజ్లో చాలా మార్పులొచ్చాయి. ఆ ఇమేజ్‌కి, ఈ కథకి సెట్ అవ్వదనే కారణంతోనే ఏదోలా విశ్వక్ దాని నుంచి బయటపడ్డాడని అనుకోవాలి. టీజర్ చూస్తే అదే క్లియర్‌గా కూడా అర్థమవుతుంది. అయితే విశ్వక్ స్థానంలో నిరంజన్ అనే ఒక కొత్త నటుడిని హీరోగా తీసుకున్నారు. అదేనండి మన కన్నడ స్టార్ ఉపేంద్ర అన్నయ్య కొడుకే ఇతను. టీజర్ చూసిన తర్వాత ఒక హీరోయిన్ క్యారెక్టర్ ఎలివేట్ అవ్వాలంటే ఆల్రెడీ పాపులర్ అయిన ఒక ప్రామిసింగ్ హీరో ఉంటే బాగుండేది అనే అభిప్రాయం కలిగింది. బహుశా అర్జున్ కూడా ముందుగా విశ్వక్ని తీసుకోవడానికి కారణం కూడా అదే అనుకుంటా. అయితే విశ్వక్ తప్పుకోవడంతో కొత్త హీరోతోనే సినిమా పూర్తి చేయాల్సొచ్చింది. మరి అర్జున్ తీసుకున్న ఈ నిర్ణయం సినిమాకి ప్లస్ అవుతుందో లేదో అనేది రిలీజ్ తర్వాత తెలుస్తుంది. కాకపోతే ఆనాడు విశ్వక్సేన్ తప్పుకున్నది కొన్నిసార్లు కరెక్టే అనిపిస్తుంది. కారణం హీరోయిన్ ఎలివేషన్. హీరో కన్నా హీరోయిన్‌కి ఎక్కువ ఎలివేషన్స్ ఇచ్చారు. ఇది గ్రహించి విశ్వక్ సినిమా నుంచి తప్పుకున్నట్టున్నాడు ముందుగానే. ఏది ఏమైనా ఈ సినిమా హిట్ అయితే విశ్వక్సేన్ టైం బ్యాడ్ అనుకోవాలి. ఫ్లాప్ అయితే తను చేసింది కరెక్టే అనుకోవాలి. సో ఏది ఏమైనా సినిమా రిలీజ్ అయితేనే తెలుస్తుంది.